అది పాకిస్తాన్తో మరో ముప్పు పొంచి ఉందా? ఆపరేషన్ సింధూర్ మరోసారి చేపట్టాల్సి వస్తుందా అంటే రిటైర్డ్ ఆర్మీ అధికారులు అవునని అంటున్నారు. పెహల్గామ్ అటాక్ అనంతర పరిణామాల్లో ఆపరేషన్ సింధూర్తో పాక్ భరతం పట్టింది భారత్. అలాంటిది మళ్ళీ సరిహద్దుల వెంట మరోసారి బలగాలను దాయాది మోహరిస్తుండడంతో ఏం జరగబోతోంది అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పైగా టర్కీ, చైనా లాంటి దేశాలతో పాకిస్తాన్ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది అన్న ప్రచారంతో మరోసారి ఆపరేషన్ సింధూర్ చేపట్టాల్సి వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రైట్ నాగేశ్వర్ గారు, పాకిస్తాన్ చేస్తున్న చర్యలను చూస్తే మరోసారి ఆపరేషన్ సింధూర్ తరహా ఆపరేషన్ చేపట్టాల్సి రావచ్చా? 2026లో జరుగుతుందా అనేటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. ఢిల్లీ పేలుళ్ళు జరిగాయి. 2025లో ఢిల్లీ పేలుళ్ళు జరిగాయి. పాకిస్తాన్ అని క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది. ఆపరేషన్ సింధూర్ అసలు ముగియలేదన్నారు. మరి ఎక్కడ స్టార్ట్ అయింది? సో ఢిల్లీ పేలుళ్ళ తర్వాత ఆటోమేటిక్గా జరగాలి కదా. మీరు తెలివిగా బీజేపీ నాయకులు ఎవరు ఢిల్లీ పేలుళ్ళ తర్వాత పేలుళ్ళ సమయంలో పాకిస్తాన్ తిట్టడమే మానేశారు. ప్రైమ్ మినిస్టర్ కానీ, హోమ్ మినిస్టర్ కానీ, డిఫెన్స్ మినిస్టర్ కానీ ఎక్కడన్నా మీకు ఢిల్లీ పేలుళ్ళ తర్వాత పాకిస్తాన్పై దాడి చేస్తున్నారా? మీకు అదే పహల్గామ్ దాడుల తర్వాత మీరు ఒక్కసారి మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, బీజేపీ నాయకుల స్టేట్మెంట్ చూడండి, ఢిల్లీ పేలుళ్ళ తర్వాత స్టేట్మెంట్ చూడండి, మీకే తేడా కనబడుతుంది. మీకు పహల్గామ్ దాడుల తర్వాతమో కంటిన్యూస్గా మీకు యాంటీ పాకిస్తాన్ రెటోరిక్ నడిచింది. ఇప్పుడు ఎందుకు ఆగిపోయింది? ఇక్కడ పాకిస్తాన్ పైన దాడి చేస్తే ఆపరేషన్ సింధూర్ 2.0 ఏమైంది అని ప్రశ్నలు వస్తాయి. అందువల్ల ఆ ప్రశ్నలు అవాయిడ్ చేయడానికి పాకిస్తాన్ అనడమే మానేశారు కదా. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన పరిణామాలు మనకి ఇక్కడ కీలకం. పాకిస్తాన్ ట్రంప్తో మరింత సన్నిహితమైంది. అమెరికాతో ఇప్పుడు ఈవెన్ మిలిటరీ రిలేషన్స్ కూడా పాకిస్తాన్ పెట్టుకుంటుంది. పాకిస్తాన్ ఐ లవ్ పాకిస్తాన్ అంటూ ట్రంప్ ఉపన్యాసాలు ఇస్తున్నాడు. అసీం మునీర్తో గత కపుల్ ఆఫ్ మంత్స్లో 3 సార్లు కలిశాడు ట్రంప్. సో మీకు అసీం మునీర్కు సౌదీ అరేబియా హైయెస్ట్ సివిలియన్ హానర్ ఇచ్చింది, మిలిటరీ హానర్ ఇచ్చింది. మీకు కంట్రీ హైయెస్ట్ హానర్ ఇచ్చింది. పాకిస్తాన్, సౌదీ అరేబియాల మధ్య నాటో తరహా ఒప్పందం కుదిరింది. సో ఈ పరిణామాలన్నీ ఈ తర్వాత జరిగినాయి. కొత్తగా చైనాతో చర్చలు, తుర్కీతో చర్చలు అనేది కొత్త ఏమి కాదు. ఇప్పుడు పాకిస్తాన్ దిగుమతి చేసుకున్న ఆయుధాలు 81% చైనావే. ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా మీకు తుర్కీ సపోర్ట్ చేసింది. సో పాకిస్తాన్ ప్రమాదకరమైన ఇస్లామిక్ కూటమిని నిర్మిస్తుంది. అందువల్ల ఆ పరిణామాలన్నీ జరుగుతున్నాయి. బంగ్లాదేశ్తో కలిసి భారత సరిహద్దును ఒక ప్రమాదకరమైన పొందికను పాకిస్తాన్ ఏర్పడుతుంది. అందువల్ల డెఫినెట్గా ఇప్పుడు మోడీ ప్రభుత్వం ముందున్న సవాల్ ఆపరేషన్ సింధూర్ 2.0 జరుపుతారా? జరిపితే ఏ రకమైన ఇంప్లికేషన్స్ వస్తాయి? ఎందుకంటే ఆల్రెడీ పాకిస్తాన్ భారతదేశం ఆపరేషన్ సింధూర్ మళ్ళీ జరుపుతుందన్న అనుమానంతో పెద్ద ఎత్తున యాంటీ డ్రోన్ సిస్టమ్స్, మీకు రకరకాల రక్షణ వ్యవస్థల్ని పాకిస్తాన్ సరిహద్దు వెంబడి పెంచుతోంది. ఆ వార్తలు చూసే బహుశా ఆపరేషన్ సింధూర్ మరోసారి వస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. 2026లో అదేమైనా మళ్ళీ అవకాశం ఉందా అని. ఓకే అండి, నెక్స్ట్